గైస్ ఈరోజైతే మా ఇల్లు హోమ్ టూర్ చూపెడతాను. సో స్టార్ట్. సో ఇప్పుడైతే ఫస్ట్ రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ రూమ్ ఏంటంటే ఇదన్నమాట నా ఫస్ట్ రూమ్. ఫస్ట్ ఇక్కడైతే ఇలా ఉండిద్ది. తర్వాత ఇక్కడ డెకరేషన్ బాగుంది కదా, దీంట్లో నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ నా ఫోన్ ఉంటుంది, నేను ఎలక్ట్రానిక్ పెట్టాను. ఇది నేను ఎలా చేశాను చాలామంది అడిగాను. సో ఇది పేపర్స్ కట్ చేసి ఇలా అంటే చేసాను. అవి ఎక్కడ బటర్ఫ్లై తర్వాత చెప్తాను. సో ఇక్కడైతే ఇట్లా, తర్వాత ఇక్కడ బీరో, తర్వాత ఈ ఫ్యాన్ నేనైతే మీషోలో తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఎలా పెట్టాను, ఇది టీచర్స్ డేకి దీంట్లో ఇదన్నమాట కీచైన్ బట్టను. మళ్ళీ ఇక్కడ ఇది ఈ కృష్ణుడు రాకి, ఇది ఈ చెట్టు ఈ ల్యాంబ్. సో ఇక్కడ కూర్చోడానికి ఇలా తీసి కూర్చోవడం. ఇంకా మనం చూస్తే ఇది శ్లోకాలు. ఓకే, నేను ఇది చూపెడతా. ఇవే అన్నమాట మన శ్లోకాలు. నాకు స్కూల్లో నేర్పించే శ్లోకాలు అయితే ఇదే. సో ఇక్కడ ఇది బ్యాగ్. సో నెక్స్ట్ ఈ టేబుల్. ఇక్కడ కృష్ణుడు. ఇక్కడ నా డ్రాయింగ్స్ ఇవి. ఇది ఎవరు వేసాను, నేనే వేసాను. ఈజీ కానీ ఇది ఒక్కటి మాత్రం మా అన్న గీసింది. ఇక్కడ డ్రాప్ నేను గీయలేదు, మా అన్న వచ్చి గీసిండు. ఓకే, ఈ షేడింగ్ బాగా వచ్చిందా? నాకైతే షేడింగ్ ఎక్కువ రాదు. ఇది ఇంకా కృష్ణుడు బాగుంది కదా, సండే పేపర్ ముందు వస్తే ఇలా చూసుకొని పెట్టేసుకున్నాం. ఇది ఇంకా ఇది. సో ఇక్కడ నా బ్యాగ్, నా ప్యాడ్, నాది యూనికార్న్. ఇక్కడంతా మర్మైడ్. ఇదొక ఫోటో. ఇవన్నమాట హూ ఇన్వెంట్ దీస్. అంటే ఇప్పుడు నూడిల్స్ ఎవరు ఇన్వెంట్ చేస్తారు, చిప్స్ ఎవరు ఇన్వెంట్ చేస్తారు అన్నీ ఉంటుంది. ఇది ఏంటంటే లాస్ట్కి చెప్తానే, ఇది గమ్. సో మనమైతే ఇప్పుడు షెల్ఫ్స్కి వెళ్దాం. ఇది నేనే చేసుకున్నాను. దీని టైంతో ఇది ఒక రేట్ లాంటిది. వీటన్నీ రాసేసాను. ఇక్కడ మనకి వచ్చిందంటే ఏమొచ్చింది మనకి, పింక్ థీమ్ వచ్చింది. సో దీంట్లో ఎరేజర్స్ ఉంటాయి, అంత నేను తీసినాను. తర్వాత చెప్తాను ఏం పెట్టాను. ఇవి రామోజీస్ బాక్స్, మీకు తెలుసుగా. ఇది నా ఫేవరెట్ కృష్ణుడు. నా ఫేవరెట్ దేవుడు ఏదో కాదు, కృష్ణుడు. సో నెక్స్ట్ సెల్ఫ్ అయితే మా ఫ్యాన్స్కి ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది అనమాట. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్. ఇది దేందో కాదు, నాకు బర్త్డే గిఫ్ట్ లాగా వచ్చింది. మా డాడీ కొనిసారు. దీంట్లో రబ్బర్స్ వచ్చినాయి, దాని ఫోటో ఇది అట్టు పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ హలో కిటీ హ్యాండ్ బ్యాగ్. నెక్స్ట్ ఇక్కడ మర్మైడ్ బుక్. ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఓపెన్ చేస్తే కలర్స్. ఇట్స్ ఏ బుక్. నెక్స్ట్ ఈ కప్ కేక్ బుక్. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేజెస్, సెకండ్ పేజెస్, థర్డ్ పేజ్ అంతే. ఇది యూనికార్న్ బుక్, ర్యాబిట్ బుక్, స్పేస్ స్టేషనరీ, పాపిట్, ఈ రవ్వక
ఇది ఇంకా నేను బుడ్డి చేసుకున్నాను. ఇది నా ఫేవరెట్ కలరింగ్ బుక్. నేను దీనికి కూడా ఒక వీడియో చేస్తాను, లేకపోతే షార్ట్స్లో వస్తుంది. ఇది ఇలా ఓపెన్ చేస్తుంది. ఇది ఒక చైన్. ఇది నా బర్త్డేకి కొన్నాను, కానీ అసలు వేసుకోలేదు. ఓకే, సో ఇది ఒకటి ప్యాన్ రామోజీ కొన్నాను, తెలుసు మీకు వీడియో చూసిన వాళ్ళకే తెలుసు. నెక్స్ట్ ఇక్కడ ఇవి ఈ పెయింట్స్, ఇవి వేరే పెయింట్స్ కొన్నది, ఇవి ఎక్కువ మందికి తెలుసు. నెక్స్ట్ ఈ కలర్ పెన్సిల్స్, ఇవి పెయింట్స్, కానీ ఇలా పెయింట్స్ లేవు. ఏమున్నాయంటే దీంట్లో పోకమాన్ కార్డ్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి. స్కెచెస్, ఆయిల్ పేస్టర్స్, ఇవి కనెక్టర్ పెన్స్, ఇవి క్యాలిగ్రఫీ పెన్, యంగర్ ఆర్టిస్ట్. సో నెక్స్ట్ ఈ షెల్ఫ్, ఇది మర్మేడ్ ఎరేజర్, డోనట్ ఎరేజర్, ఇది ఆస్ట్రోనట్ ఎరేజర్, ఇది ఎరేజర్ కీ చైన్ది. ఇది మర్మేడ్ ఎరేజర్, ఇది కూడా మర్మేడ్ ఎరేజర్. ఇది ఆస్ట్రోనట్ ఎరేజర్, దీనికి వచ్చింది. సో నెక్స్ట్ ఇది ఒక షార్ప్నర్, మనం మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇది స్టిక్కర్. ఇప్పుడు ఈ పెన్సిల్స్ ఉన్నాయి కదా, వీటికి ఒక బాక్స్ ఇది ఇప్పుడు డీమార్ట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయంటే ఇవి పెట్టుకున్నా. నెక్స్ట్ ఈ షార్ప్నర్, మినీ నెయిల్ కటర్, ఇది హైదరాబాద్లో కొన్నాను చెప్పలేదు. ఇక్కడ యూనికార్న్ స్టిక్కర్ ఉంటుంది, నేను హైదరాబాద్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఉంటుంది, నేను ఇదే చూపెట్టాను. నెక్స్ట్ షెల్ఫ్ బుక్స్ నేనే తయారు చేశాను పేపర్స్తో. ఇది అన్నీ మొత్తం ఒక 100 దాటి ఉంటాయి. ఇవి ఆయిల్ పేస్టర్ సీల్ ఉండాలి, ఇవి మంచి సెట్ చేద్దాం. నెక్స్ట్ ఇది యూనికార్న్ పౌచ్, ఇది యూనికార్న్ కంబాక్స్, ఇది ఆస్ట్రోనాట్ పౌచ్, ఇది యూనికార్న్ పౌచ్. నెక్స్ట్ ఇది ఒకటి యూనికార్న్ లేదు, ఇది మర్మేడ్ కాంబాక్స్, ఇదేంటిదబ్బా, ఇది ర్యాబిట్ పౌచ్ అంతే. సో ఓకే, ఈ రూమ్ అంతా అయిపోయింది. ఇక్కడ ఇది సో ఒక రూమ్ అయితే అయిపోయింది. పైనుంచి చూపెడతాం. బెడ్రూమ్ కదా, ఫస్ట్ ఇక్కడ డోర్ వేస్తే ఇక్కడ మా డాడీ టీషర్ట్స్, ఇక్కడ ఈ బీరువా చాలా బాగుండిద్ది, ఇలా అన్ని చీరలు, ఇక్కడ నా బట్టలు, ఇది ఇక్కడ అంత పెన్సిల్స్ నావి బర్త్డే అవన్నీ ఉంటాయి. అరే లోపలికెళ్ళు. నెక్స్ట్ దీంట్లో అన్ని గాజులే, అంత గాజుల సెట్, నగ సెట్. ఇది బెడ్రూమ్, బెడ్. ఇక్కడ ఇప్పుడు వానకాలం కాబట్టి ఎంత ఇంట్లోనే. నెక్స్ట్ టబ్, ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. వర్షం ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది, అసలు చాలా బాగుంది. అందుకని ఇంకానే బాగుంటుంది ముందు కన్నా. వీళ్ళకి కూరగాయలు కూడా పెరుగుతున్నాయి. వీళ్ళకి బాత్రూమ్ పైన వాళ్ళు పెంచుకోలేదు, అవి గాడ్ నీళ్ళు పడిచినప్పుడు గాడ్ నీళ్ళు అంటే రెయిన్ నీళ్ళు, గాడ్ నీళ్ళు అంటే ఇంకేమనుకోకుండా రెయిన్ నీళ్ళు పైనుంచి వచ్చేటి, అది బాత్రూమ్ మీద పెరిగింది. గాడ్ నీళ్ళు ఎంతైనా చాలా స్ట్రాంగ్ కదా, అవి ఇంకేంటి ఒక అవ్వు పెద్ద ఉంటాయి చూడండి. మీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నాడా, ఒక కాయ అవుతుంది, అది ఉండదే అదనమాట. ఇది బిట్రగాట్, ఇక్కడ వేరింటి వీళ్ళ వరకు వచ్చింది. మనం పర్పుల్ ల్యాండ్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఎక్క దాంట్లో పర్పుల్ ల్యాండ్ చేసినప్పుడు ఎంత ఎట్లా బాగుంది, సూపర్ ఉంది కదా. పర్పుల్ ల్యాండ్కి వెనకాల గల్లే సూపర్ అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అద్దం, నెక్స్ట్ ఇక్కడ ఫ్యాను,
ఇవన్నీ ఎవరైనా టేబుల్ తెచ్చుకుంటారు, దాని మీద అన్నీ ఏమైనా చేస్తారు, కానీ తినడం కింద తింటారు. నెక్స్ట్ ఇదంతా ఇక్కడ ఇవి చూడచ్చు పైన ఇది నెబ్లేషన్. నెక్స్ట్ ఇది 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 ఇవే నా బట్టలు, మా అన్న బట్టలు. ఇంకంతే. నెక్స్ట్ ఇక్కడంతా ఇది ఇది ఇక్కడ ఎక్స్ దొరుకుతున్నాయి. ఇది ఇక్కడ డీమార్ట్లో కొన్నా. ఇది దేవుడు, ఇది మళ్ళీ అవి ఇవి బాటిల్స్. రంగు పెట్టావా? మమ్మీది ఏమైనా చేసినప్పుడు ఈలనే పెడుతుంది చపాతీస్ అన్నీ. సో నెక్స్ట్ ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ టేబుల్. నెక్స్ట్ ఇదంతా బెడ్. నెక్స్ట్ నా ఫేవరెట్ కృష్ణుల ఫోటో మా అమ్మని చూసుకున్నాను. సో ఈరోజుకి అంతే, బాయ్.